నాకు భార్య పిల్లలు. నీ పేరు రానియాను. ప్లీజ్ సార్, నీ పేరు రానియానా? వద్దు సార్, ప్లీజ్ సార్, నా మాట ప్లీజ్ సార్ చెప్పండి. అర్థం నువ్వు రాను ఎక్కువ ఎక్కువ ఉందనా ఎక్కువ గుంజు. ఏదో తేడాగా ఉందేంటి? ఏం పేరు అన్నా? ఏం పేరు? రామకృష్ణ. రామకృష్ణ. సీట్ బెల్ట్ పెట్టుకోనా? ఏం చేస్తుంటావు అన్న? ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఈడ చౌరస్తాలో. చౌరస్తాలోనేనా? ఓకే. యమహాశోరూం పక్కన ఇట్లా ఇట్లా కావాలి. ఇప్పుడే ఆడికి అమర్చిదాత్మకూరు. సొంత ఊరు అదేనా? అత్తగారు ఊరిది. అచ్చా. ఇంకేమన్నా విశేషాలు మీరే చెప్పాలా? యాక్చువల్గా ఇందాక ఆడ నిలబడి చూస్తున్నాను, ఎవరు ఎక్కించు మళ్ళా ఆడ పంచాయతీ అవుతుంది కదా ఎక్కించుకుంటే. కాదన్నా, ఒక చిన్న సమస్య వచ్చి పడింది అన్న నాకు. దాంట్లో నాకు ఒక హెల్ప్ కావాలి. అది ఎట్లా అంటే అది నేను ఒక అమ్మాయిని లవ్ చేసినానన్న. ఆ అమ్మాయి నాకు కూడా లవ్ చేసినట్టు నటించింది. అసలు ఎంత గాఢంగా లవ్ చేసుకుంటుంటే నువ్వు లేక నేను లేను, నేను లేక నువ్వు లేను అన్నట్టు లవ్ చేసుకుంటుంటారు. అమ్మాయి బాగానే ఉండేది. కొన్నాళ్ళకి అప్పుడు డిగ్రీ కంప్లీట్ చేసుకొని పెళ్లి చేసుకుందాము అని చెప్పింది. సరేలే అని మాట్లాడుకున్నాం. దాని తర్వాత ఉంటే కొద్దిగా మారడం స్టార్ట్ చేసింది. ఆమెకి కొద్దిగా మంచి మంచి సంబంధాలు, సాఫ్ట్వేర్ ఇంజనీరు అట్లాంటి సంబంధాలు వస్తున్నందుకు నన్ను దూరం అవాయిడ్ చేస్తుంది. అంటే పెద్ద సమస్య వచ్చి పడిందే. అట్లాంటి దాన్ని ఏం చేయాలన్నా? నాకేం తెలుసు. నేను 5 సంవత్సరాల నుంచి లవ్ చేస్తున్నాను కదా, ఆ ప్రేమ ఎట్టుపోయింది? అదే ప్రశ్న. ఇప్పుడు మా బామ్మ సేమ్ అదే నిన్న సిచ్యువేషన్. మామ మేనమా కొడుకు 3 months లోవే 3 months లవ్. 3 months లవ్. షార్ట్ లవ్. వాడు ఇప్పుడు నాకు ఆ అమ్మాయి ఇంకా 5 years టైం అయినా సరే నేను వెయిట్ చేసాను. అమ్మాయి 5 సంవత్సరాలు వెయిట్ చేసాను నీకోసము. నువ్వు మీ అమ్మ నాన్న ఒప్పని మా వాడిని పెట్టింది. జస్ట్ నిన్న నైటే జరిగింది ఇదంతా. చిత్తర్ వీధి. అమ్మాయి వచ్చేసి బన్గన్పల్లి ఉంటది. సేమ్ క్యాస్ట్, పద్మశాలి. ఓకే. ఆ బాబానేమో నేను వెయిట్ చేస్తా 5 ఏళ్ళ వరకు, నేను వెయిట్ చేస్తా, నువ్వు వెయిట్ చేయగలుగుతావు. వెయిట్ చేసిన తర్వాత రోజు రోజుగా అది వేరైపోతుంది. ఇంకా అవునవును మారుతుంటది బుద్ధులు. ఇప్పటికే గంటలు ఫోన్ మాట్లాడడం ఎక్కువైపోయింది. 3 days వాడు అన్నం తినక ఇంట్లో. నిన్న రాత్రికి పంచాయతీ అయిపోయింది. కానీ నేను అట్లా ఊరుకునే వాడిని కాదన్నా. కొద్దిగా మాట్లాడదాము, ఐస్ క్రీమ్ తిందాము అని చెప్పేసి పిలిపించినాను. పిలిపించిన తర్వాత వచ్చింది. నేను ముందే విషయం పెట్టుకున్నాను. విషం కలిపేసి తినిపించిన ఐస్ క్రీము చచ్చిపోయింది. డిక్కీలో ఉందనా. ఆడ గవద్రకాడ పాడేసి వెళ్ళిపోదాం. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఏమన్నా నాకు షాకిస్తున్నావు. నేను అదే నాకు ఎవరు హెల్ప్ చేస్తారా అని చెప్పేసి ఉన్నాను. అప్పటి నుంచి నిలబడి ఉన్నాను. అక్కడ కొద్దిగా పంప్స్ లో ఆడ పాడేసి వెళ్ళిపోదాం అన్న. ఏమనుకోకు. కాదు, పాడేసి వెళ్ళిపోదాము. నీ పేరు నేను చెప్పను. నువ్వు చెప్పరు కానీ ఆల్రెడీ కార్ లో ఉన్నావు కాబట్టి ఏదో ఒకటి ఏదైతే కదా. జస్ట్ ఏమైనా కొడితే పోలీసు వాళ్ళు
ఏం లేదన్నా ప్లీజ్ అర్థం చేసుకో. ఎవరు వస్తలేరు ఇందాక పారిపోయినారన్నా. లేదన్నా ఇప్పుడు మీరు పారిపోయి చెప్పారు నా పరిస్థితి ఏమి, నాకు పిల్లలు 3 పిల్లలు. వాళ్ళ జోలికి నీ పేరు చెప్పలే ప్లీజ్ నీ పేరేంది? నా పేరేమో అని మీరు ఇలాంటి చెప్తారు. నాకు ఇప్పుడు నా టెన్షన్ వేరు అన్నా. నాకు ఎత్తి కాళ్ళు పట్టుకో, చేతులు పట్టుకుంటానా? లేదన్నా లో పాడేసి పోదాం. అక్కడ దిక్కులో పడింది, వాసన లేస్తుందన్నా. ఇంకా గంట అయింది అప్పటికే చచ్చిపోయి. ప్లీజనా ఏమనుకోకు. లేదన్నా పోదాం దా. ఎవరు రావడం లేదన్నా. నాకు ఎవరు కాబట్లా లేదన్నా. నాకు భార్య పిల్లలు. నీ పేరు రానియాను ప్లీజ్ సార్. నీ పేరు రానియానా? వద్దు సార్ ప్లీజ్ సార్. నా మాట ప్లీజ్ సార్ చెప్పండి. అర్థం నీ కాలు మొక్తానా? ఊరుకో ఊరుకో, ఎద్దులో ఉన్నావు, ఏడిస్తే దరిద్రంగా ఉంటుంది. ప్లీజ్ సార్ ప్లీజ్ అన్నా. ఇంటి దగ్గర వెయిట్ చేస్తాను సార్ ప్లీజ్. నేను దింపేస్తాను, ఆడికే దింపేస్తాను. నాకు 100 రూపాయలు కూడా వద్దు. నాకు వద్దు సార్. నువ్వు బాడిగా ఇస్తాను కదా. నీ కాలు మొక్కుతా దయచేసి. నీ కాలు మొక్కుతానా? ఆపన్నా వద్దా? నాకు ఇప్పుడు సమస్య ఏం చేస్తాను? పోతాను, నాకు ఇది వద్దు. కాదన్నా నమ్ముతున్నా. నేను చచ్చిపోలే అలా నీ పేరు రానియాను. వద్దన్నా ప్లీజ్. నీ పేరేమంటి? నీ పేరేమంటి? పేరు ఏమన్నా కానీ వద్దన్నా. కాదన్నా ఇందాక చెప్తే సాయం చేస్తానని. లేదన్నా ఇందాక నీ స్టోరీ మొత్తం ప్లీజ్ అన్ని కాలు మొక్తాను. నేనే మొక్తానా నీ కాలు? చచ్చిపోతానా నిజంగా. పిల్లలు చిన్న పిల్లలు ఉన్నా అమ్మతో ఎత్తి పాడేద్దాం. వద్దన్నా నీకు మొక్కుతా ప్లీజ్. వద్దు వద్దంటావా? నాకు చెప్తాను. నాకు ఇప్పుడు చిన్న పిల్లలు ఇస్తా. నీకు బాడిగా ఇస్తాను. నా బాడిగా ఇస్తావా? ఇస్తాను నేను ప్లీజ్. ఎంత ఇస్తావా? నీకు 200 నా కాడికి కూడా డబ్బులు ఏం లేవు. బస్ కోసం నేను వెయిట్ చేస్తాను. అమ్మతోడనా ప్రామిస్ అన్నా. సరే ఇప్పుడు నేను వదిలేస్తా. నేను వదిలేస్తే నువ్వు వెళ్ళిపోతావు. నా దారి నేను ఏదో చూసుకోవాలి. కాలు మొక్తాను. ఎందుకంటే నా పిల్లలు, నా చిన్న పిల్లలు నాకు అప్డేట్ కావాలా. అర్థం చేసుకో ప్లీజ్. లవ్ చేయడం నా తప్పనా? ఎందుకు మాస్టర్ మాటమాటిక్ అడుగుతారు? కొంచెం నువ్వు డోర్ నేను వెయిట్ చేస్తా ప్లీజ్. సరే నేను వదిలేస్తా. సరే వద్దులే, నువ్వు రావద్దు. నేను రావద్దు. నేను ఆడే దింపేస్తున్నా. వద్దు. నేను రోడ్డు మీద రోడ్డు మీద దింపేస్తున్నా. సరే కాదన్నా, ఇట్లా అన్నోన్ వెహికల్ ఎక్కడ మంచి పద్ధతి లేదన్నా. నాకు కూడా తెలియదు. ఏమో వెహికల్ బస్కు వస్తున్నాను వెయిట్ చేస్తున్నాను. పిలిస్తే వాళ్ళ బండ్లు ఎక్కడ మంచి పద్ధతి? నేను ఎక్కలేనా? నువ్వు పిలిచి రమ్మంటే వచ్చాను. అదే అట్లాంటి వాళ్ళే పిలుస్తారు. ఇట్లాంటి సమస్యలు ఉంటాయి కదా. సరే నువ్వు ఫ్రీగా ఉండు. నీతో చేసింది ఇంతసేపు తమాషా. నువ్వు తమాషా చూడు ఇటు చూడు. నీతో ఇంతసేపు తమాషా చేసినాను. ఇక్కడ చూడు, ఇదేంది? ఇది మైక్, ఇక్కడ మైక్. నీతో ఇంతసేపు తమాషా చేసినాను. ఇట్లా అన్నోన్ వెహికల్ ఎక్కితే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇట్లా అన్నోన్ వెహికల్ ఎక్కితే ఇట్లాంటి ప్రాబ్లమ్ వస్తాయని నేను యూట్యూబ్ లో వీడియోలు చేస్తుంటాను. అట్లా ఎవరు అన్నోన్ వెహికల్ ఎక్కకూడదు అని చెప్పేసి నువ్వు కూడా ఒకసారి చెప్పు ప్లీజ్. సర్ప్రైజ్ ఇలాంటి వ్యక్తులు వేరే వెహికల్స్ ఎక్కొద్దండి. టాక్సీ బస్సు మాత్రమే ఎక్కండి. టాక్సీ బస్సు మాత్రమే ఎక్కండి. ఓకే, లైక్ చేయండి, లైక్ చేయండి, షేర్ కొట్టండి. ఐ లవ్ యూ. నువ్వు టెన్షన్ పడొద్దు. నేను నీతో ఇంతసేపు తమాషా చేశాను. అన్నోన్ వెహికల్ ఎక్కితే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తే ఏం చేస్తావు? ఏమనుకున్నావు నా స్టార్టింగ్ చెప్తేనే ఫస్ట్ అది చెప్పడానికి లేదు. అట్లా చంపేసిన నా విషయం వేసి ఐస్ క్రీమ్ లా అంటే నమ్మినావా? నమ్మిన డెడ్ బాడీ అంటే కొంచెం ఎవరికైనా భయం అవుతుంది కదా. అందులో ఫస్ట్ టైం ఇలాంటి ఎక్స్పీరియన్స్. ఓకే 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 అన్న. ఇట్లా అన్నోన్ వెహికల్స్ ఎక్కితే ఇట్లాంటి ప్రాబ్లమ్ జరుగుతాయి అని చెప్పేసి నేను ఇట్లా సందేశం ఇస్తుంటాను అంతే. ఓకే, నా యాక్టింగ్ ఎట్లా ఉంది? తడిచిపోయింది అనకూడదు కానీ థ్యాంక్ యూ సో మచ్ అన్న. నీదా కదా ఎవరు హెల్ప్ చేస్తలేరు అన్న. मस्त शेड्स होणार नीला कमला असा
ఈ లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాగానే చెప్పినావు. కొంచెం చూస్తుంటాం అప్పుడప్పుడు వీడియోలు. సరే దిగుతుంటే వెళ్తా. ఆడికే తింటలే. సరే ఆగన ఒక్క నిమిషం. నాకు సంతోషం కోసం వద్దరా నా సంతోషం. ఛార్జింగ్ లేట్ ఇంతసేపు లేట్ అయినందుకు నా కోసం లేట్ అయింది కదా నీ కోసము. ఇది నీకేమి నువ్వు చేసినందుకు దానికి ఏం సంబంధం లేదు. నా సంతోషం కోసం నీకు లేదనా. ఓకే వద్దనా చెప్తారు చేసుకో. జస్ట్ నా సంతోషం కోసం నీ కిరాయికి అంతే. లేదనా వద్దనా ప్లీజ్ అన్నా నా కోసం లేదన్నా నా సంతోషం నేను తీసుకుంటాను. అంత మూసి ఓకేనా. మళ్ళీ కలుద్దాం. గోపి అన్నావు కదా అటుకెళ్ళి వచ్చినప్పుడు కలుద్దాం తప్పకుండా. ఓకేనా జస్ట్ అన్న ఒక 100 తీసుకుంటాను. వద్దు నా సంతోషం అవుతుంది. ఓకే ఇది ఇప్పుడు ఓకేనా. బాయ్ జాగ్రత్త. బస్సుకి వెళ్ళు. ఇంకోసారి ఎప్పుడు మోసపోవద్దు. ఓకే ఈ వీడియో మనది అభివృద్ధి ప్రాంతంలో వస్తుంది చూడు. సరేనా బాయ్ చెప్పు.